అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్‌ఫుల్‌గా ఉండే ఐబ్రోస్ ప్లక్కర్ అండి. దీని ద్వారా ఐబ్రోస్ ఈజీగా ఎలాంటి పెయిన్ లేకుండా, స్కిన్ అనేది ఎలాంటి రెడ్‌నెస్ లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఐబ్రోస్ ఈజీగా చేసేసుకోవచ్చండి. దానికోసం ఏం లేదు, వితిన్ 30 రూపీస్‌లో ఐబ్రోస్ ప్లక్కర్ అనేది దొరుకుతుందండి. దాన్ని తెచ్చేసుకోండి. నేనైతే 6 ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. నేను బ్యూటీ పార్లర్‌కి అయితే వెళ్ళనండి. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఐబ్రోస్ యొక్క షేప్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్తో మెజర్ అయితే చేసేసుకుంటాను. నెక్స్ట్ ఈ ఐబ్రో ఫ్లక్కర్తో ఏం చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ను లాగేసేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా హెయిర్ అంతా పీకేస్తే స్కిన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అసలు ఐబ్రోస్ ఎందుకంటారు చెప్పండి? అమ్మాయిలకు ఐబ్రోస్ అంటేనే ఒక అందం కదా. ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఐబ్రోస్ చేసుకోవడం వల్ల అది తెలియని ఫీలింగ్ అయితే ఉంటుందండి. మామూలుగా అయితే ఏమవుతుంది, ఐబ్రోస్ పెరగగానే ఏమవుతుంది, మనకు దురద పెట్టడము, ఎక్స్ట్రా హెయిర్ వచ్చేసరికి దురద పెట్టడము, హెడేక్గా కూడా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. నిజమా కాదా చెప్పండి? నాకైతే గిన ఎక్స్ట్రా హెయిర్ వచ్చిందంటే దురద పెడుతూ ఉంటుందండి. సో వెంటనే ఐబ్రోస్ చేయించుకోవాలా అని అనుకునేదాన్ని. సో టైం లేకపోవడం వల్ల ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే కుదరదు. సో నాకు ఒక సిస్టర్ అయితే దీన్ని సజెస్ట్ చేశారు. 6 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. జస్ట్ షేప్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ని పీకేస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పౌడర్ అప్లై చేసేసుకోండి. స్మూత్గా వస్తుంది హెయిర్ వచ్చేసి. ఎక్స్ట్రా హెయిర్ అంతా క్లియర్ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కదా వర్కింగ్ ఉమెన్స్ కోసము. ఐబ్రో స్ట్రిమ్మర్స్ అని, ఫ్లక్కర్స్ అని, థ్రెడ్డింగ్ అని చెప్పేసి. థ్రెడ్డింగ్ కూడా నెక్స్ట్ షార్ట్లో చూపిస్తానండి, దాంతో ఎలా చేసుకోవాలనేది. నేనైతే థ్రెడ్, ఫ్లక్కర్ రెండు అయితే దగ్గర పెట్టుకున్నాను. టైం ఉన్నప్పుడు థ్రెడ్డింగ్ చేసుకుంటాను, టైం లేనప్పుడు మాత్రం జస్ట్ ఈ ఫ్లక్కర్తో చేసేసుకుంటానండి. చూడండి ఎలా ఉంది ఫైనల్ రిజల్ట్ వచ్చేసి. బాగుంది కదా, చాలా సింపుల్, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరు వీలైతే దీన్ని తెచ్చి పెట్టుకోండి. అట్ లో బడ్జెట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్?